నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతుల భూములకు శాశ్వత హక్కులు కల్పించాం. మనుబోలు మండల పరిషత్ కార్యాలయంలో రైతులకు పాసు పుస్తకాలు అందజేసిన అనంతరం మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కిశోర బాలికల సమగ్ర అభివృద్ధి కోసం శిక్షణా కార్యక్రమాలు సైదాపురంలోని పాఠశాలలో నిర్వహించిన కిశోర వికాసం శిక్షణా తరగతుల్లో పాల్గొని సూచనలు ఇచ్చిన ఐసిడిఎస్ పీడీ హేనా సుజన్. పేదల ఆరోగ్యం కోసం మినరల్ వాటర్. రాపూర్లోని లక్ష్మీపురం ఎస్సీ కాలనీలో మౌనికా చారిటబుల్ ఫౌండేషన్, దేవి సీ ఫుడ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన నెల్లూరు ఆర్టీఓ అనుష. ముగిసిన శ్రీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. గూడూరు కన్నాల వీధిలో కొలువైన శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన ఏకాంత సేవ, పుష్పయాగంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. గూడూరు మండలంలోని చెన్నూరు గ్రామంలో వలస కార్మికుడి హత్య చోటు చేసుకుంది. చెన్నూరులోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సమీపంలో నివాసం ఉంటున్న ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆ కార్మికుడు తుంగపాలెం ప్రాంతంలోని కలర్ షైన్ పరిశ్రమలో పనిచేస్తూ అద్దెకు ఉంటున్నాడు. ఈ సంఘటన విషయం తెలుసుకున్న గ్రామీణ సిఎస్ కిషోర్ బాబు ఎస్ఐ సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి వివరాలు తెలియరాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితులను వీలైనంత త్వరితగతిన పట్టుకుంటామని వారు వెల్లడించారు. అతని దగ్గర సూపర్వైజర్గా అనిల్ కుమార్ యాదవ్ అని ఇద్దరు సూపర్వైజర్లు పనిచేస్తారు. ఈ భాను ప్రతాప్ సింగ్ కలర్ షైన్ కంపెనీకి లేబర్ని సప్లై చేస్తూ ఉంటాడు. ఇతనికి యూపీ సరౌండింగ్ నుంచి లేబర్ అంతా కూడా ఫోన్ చేసి ఇక్కడికి వచ్చి ఇతని ద్వారా కంపెనీలో ఎన్రోల్ అవుతూ ఉంటారు. అదే క్రమంలో 5 వ్యక్తులు 3వ తారీఖున బయలుదేరి 28వ తారీఖు ఫోన్ చేస్తారు. గతంలో ఇక్కడ పనిచేసిన వ్యక్తే ఫోన్ చేసి 5 వస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వచ్చి 3వ తారీఖు బయలుదేరి వచ్చి 5వ తారీఖు రావడము, చెన్నూరులో అనిల్ కుమార్ యాదవ్ అనే అతను ఈ ఇల్లు బాడుగురు తీసుకోవడము, చెన్నూరులో ఇల్లు బాడుగురు తీసుకోవడము, ఆ తర్వాత వారికి నిన్న షూస్ క్యాప్స్ కొనివ్వడం జరుగుతుంది. రాత్రి వీళ్ళ మధ్యలో ఏదో గొడవ జరిగి కొట్టుకున్నట్లుగా అనిపిస్తుంది. అబ్జర్వేషన్ చూస్తే ఒక వ్యక్తి చనిపోయి ఉండడాన్ని ఉదయం ఆ ఇంటి ఓనరు మరియు అనిల్ కుమార్ యాదవ్ సూపర్వైజర్ ఇద్దరు కూడా పరిశీలించడం జరిగింది. ఈ చనిపోయిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్లస్ అదేవిధంగా ఇక్కడికి పనిచేయడానికి వచ్చిన వాళ్ళు కూడాను ఎవరెవరు అనేది, వాళ్ళని ఏ పర్పస్ మీద తీసుకొచ్చారనేది కూడా విచారణలో తెలియాల్సి ఉంది. దీనికోసం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ కేసులో సాధ్యమైనంత త్వరగా ముద్దాయిని పట్టుకోవడం.
పాసు పుస్తకాల్లో తప్పులు రావడంతో 2023 నుంచి రైతులు అవస్థలు పడ్డారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మనుగోలులోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆయన పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. మనుగోలులోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్లో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల నుండి వినతులు స్వీకరించారు. రైతులకు పాసు పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలతో పాటు భూములకు శాశ్వత హక్కు కల్పించామన్నారు. వ్యవసాయ రంగాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని తెలిపారు. తమ ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ తో పాటు వ్యవసాయ యాంత్రీకరణను తీసుకొచ్చిందన్నారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నందున రెండో పంట వేయాలంటే రైతులు ఆలోచించి వేయాలని సూచించారు. చెరుకుమోడి 2 గ్రామాల్లో 1287 పట్టదారు పాస్ బుక్లు తయారు చేసి పంపిణీ ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీటిల్లో ఎక్కడికక్కడ 2023లో రీసర్వేలో ఆ తప్పులు బండి రెక్టిఫై చేయాల్సి వస్తుంది. ఇక్కడే 70 పుస్తకాలు 70 పాస్ బుక్లు రెక్టిఫై చేసి వాళ్ళకి హక్కు కల్పించడం జరిగింది. వాళ్ళ సొంత పొలాలు ఇవన్నీ పాపాలు రెవెన్యూలో 2023లో జరిగినాయి. బయట మాట్లాడుతాను చెప్పాను అప్పుడు కూడా 70 పాస్ బుక్లు రెక్టిఫై చేయాల్సి వచ్చింది. సరే గ్రామాలు పొదలకూరు మండలం గ్రామాలు 22 పెట్టేశారు. అవన్నీ మనం రెక్టిఫై చేయించాం. పార్లపల్లి కానీ మర్రిపల్లి కానీ ఇప్పుడు ఇంకా వెలిగంటిపాలెం ఉంది, మామదాపురం ఉంది, అన్ని చేస్తా పోతున్నాం. ఫుల్ విలేజెస్ టోటల్ విలేజెస్ 23 నుంచి బ్యాంకులో తనఖా పెట్టేదానికి లేదు, కొనేదానికి లేదు, అమ్ముకునేదానికి లేదు. అవన్నీ ఈరోజు చేసే పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో మైక్రో ఇరిగేషన్ బిందు తుంపర్ల సేద్యం కానీ, మెకనైజేషన్ యాంత్రీకరణ కానీ అన్ని కార్యక్రమాలు మళ్ళీ మొదలైపోయినాయి. అంతకుముందు లాస్ట్ 5 years మైక్రో ఇరిగేషన్ కూడా టోటల్ గా స్టాప్ చేసేసినారు. ఇప్పుడు మన నియోజకవర్గంలో కొన్ని చిన్న ఇంప్లిమెంట్స్ కోసం సబ్సిడీ అమౌంట్ 71 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. దాంట్లో ట్రాక్టర్ డ్రాన్ ఇంప్లిమెంట్స్, హార్వెస్ట్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్స్, పవర్ టిల్లర్స్, ల్యాండ్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్, హార్వెస్టింగ్ అండ్ ట్రెషింగ్, ఇటువంటివన్నీ కూడా సబ్సిడీ రిలీజ్ చేస్తూ ఉంది గవర్నమెంట్. ఇప్పుడు మళ్ళీ జలధారలో కొత్తగా మైనర్ ఇరిగేషన్ పొదలకూరు సగం మనుగోలు మండలం జలధారలో చిన్న స్మాల్ ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్ కాకుండా చిన్న తరహా ఇరిగేషన్ శాఖలో టోటల్ జలధార కింద ప్రపోజల్స్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది మనకి ఫండింగ్, మ్యాచింగ్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి ప్రపోజల్స్ పంపించాము. అవి కూడా తొందరలో వస్తున్నాయి. అవి కూడా చేయబోతున్నాం. ఇప్పుడు ఏంటంటే 3.5 కోట్ల రూపాయలు అక్కడ ఎవరో ఒక వినాయకుడి విగ్రహం పెట్టారంట, చంద్రమోహన్ రెడ్డి కొట్టేస్తున్నాడు. ఆ కాకుటూరు దేవాలయానికి పక్కన సిమెంట్ రోడ్ వేశారంట, అందరు కలిసి దేవాలయానికి మళ్ళీ 40 లక్షలు ఇచ్చారంట. చంద్రమోహన్ రెడ్డి కొట్టేస్తున్నాడు. సిగ్గుండాలయా, మాట్లాడేటప్పుడు సిగ్గు శర్మ ఉండాలా, మానవత్వం ఉండాలా. అటువంటి బతుకు మేము బతకలా, అటువంటి పుట్టక మేము పుట్టలా, గౌరవంగా బతికాం. ఉన్న ఆస్తులు అమ్ముకున్నాం, ఊళ్ళో ఆస్తులు కొట్టిలే. వాలేడుపాడులో 4 ఎకరాలు 20 సెంట్లు 7 మంది హరిజనులది, సర్వేపల్లిలో 7 మంది గిరిజనులది 6 ఎకరాల 20 సెంట్లు, ఇక్కడ రామదాస్ కంట్రీలో ఎంఎస్ఎంఈ పార్కు 57 ఎకరాలు, అక్కడ మరుపూర్లో 60 ఎకరాలు, మరుపూర్లో 16 ఎకరాలు, కొమ్మలపూడిలో 19 ఎకరాలు, ఆల్తుర్తిలో 30 ఎకరాలు. నువ్వు నీ మనుషులు దోచుకున్న అటువంటి పనులు మేము చేయలే, మా వాళ్ళు కూడా చేయరు. రామదాస్ కంట్రీగా ఇంచుమించు 90-100 కోట్లు. 4 ఎండీలు మారిపోయినారు, 4వ కృష్ణుడు వచ్చున్నాడు. సిగ్గుండాలా. నువ్వు 15 లక్షల లెక్కన తీసుకున్నావు, అది ఎకరా 1.5 కోటి ఉంది. ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్క్ రాకుండా చేసావు. ఒక ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశాడు, కోర్టులో పోయి స్టే తెచ్చావు, కొమ్మలపూడి స్టే తెచ్చావు, మరుపూరు స్టే తెచ్చావు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య, నాయకులు మస్తాన్ నాయుడు, పచ్చిపాల రామిరెడ్డి, మధు నాయుడు, సాని వెంకటరమణయ్య, శివుడు రాజాగౌడ్, భాస్కర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, వేడిచెర్ల వెంకటరమణారెడ్డి, మన్నెమాల శ్రీహర్ రెడ్డి, శివకుమార్, ఆదినారాయణ రెడ్డి, వెందోటి భాస్కర్ రెడ్డి, రాయపాటి కిరణ్, రావుల జితేంద్ర గౌడ్, బండికట్టు రవి, జనసేన నాయకులు పెనుబాక మహేష్, జాకీర్, కాదరవల్లి, ఎంపీడీఓ జలజాక్షి, ఉప తహసీల్దార్ ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కిశోర బాలికల సమగ్ర అభివృద్ధి కోసం ఈ కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని,
అధికారుల సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హేనా సుజన్ కోరారు. సైదాపురంలో ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన కిషోర వికాసం శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని పలు సూచనలు చేశారు. సైదాపురంలోని ప్రాథమిక పాఠశాలలో ఐసిడిఎస్ పిడి హేనా సుజన్ అధ్యక్షతన కిషోర వికాసం శిక్షణ కార్యక్రమం జరిగింది. కిషోర బాలికల సాధికారతకు దిశానిర్దేశం చేశారు. బాలికలు బాలుర సమగ్ర అభివృద్ధి శక్తివంతీకరణ లక్ష్యంగా కిషోరి వికాసం క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పిడి హేనా సుజన్ మాట్లాడుతూ ఈ శిక్షణ ద్వారా బాలికలు బాలురకు జీవన నైపుణ్యాలు, స్వీయ అవగాహన, ఆరోగ్య మేళాలు, అనీమియా నివారణ వంటి వాటితో చట్టాలపై అవగాహన కలిగించడం జరుగుతుందన్నారు. మహిళా మరియు శిశు సంక్షేమ, విద్య, ఆరోగ్య, పోలీసు శాఖలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, లైన్ డిపార్ట్మెంట్ల సమన్వయంతో శిక్షణ ఇవ్వడం జరిగిందని, ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని ఆమె వివరించారు. ఎలాగా నడుచుకోవాలి వారి పద్ధతుల గురించి వాటి గురించి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లల్లో మగ పిల్లలను కూడా పిలిచాము, ఎందుకంటే వాళ్ళకి లింగ వివక్షత అనేది లేకుండా వాళ్ళకి తెలియచేయడానికి వాళ్ళని కూడా పిలవడం జరిగింది. పిల్లల్లో కూడా ఎలాంటి పెరుగుదల, ఎలాంటి మార్పులు అనేది ఉంటుంది, వాళ్ళు ఎలా నడుచుకోవాలి, వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, చదువు మీద, ఆరోగ్యం మీద అన్నీ కూడా ఈరోజు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ ఆత్మరక్షణ అంటే ఆడపిల్లలు ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు ఎలా వాళ్ళు ఎదుర్కొనాలి అనే విషయాలు కూడా మేము చెప్పడం జరుగుతుంది. అవే కాకుండా బాల్య వివాహం గురించి, అంటే ఇప్పుడు బాల్య వివాహాలు అంటే ఎక్కువగా ఈ సైదాపురంలో జరుగుతున్నాయి. ఫస్ట్గా మేము డీసీపీ సురేష్ గారు నేను ఇక్కడ రావడం జరిగింది, ఎందుకంటే ఎక్కడి నుంచి మాకు ఎక్కువ కేసులు వచ్చినాయి. అందుకే ముందుగా మేము ఇక్కడే పెట్టాలి అంటే జరుగుతున్నాయి. ఇది 9వ తేదీ నుంచి 9వ తేదీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈరోజు మేము ఇక్కడ ఇద్దరం కలిసి అటెండ్ అవ్వటం ఇదే మొదటిసారి. ఈరోజు ఈ కార్యక్రమంలో రాపూర్ ఐసిడిఎస్ సిడిపిఓ సునంద, జిల్లా బాలల సంరక్షణాధికారి సురేష్, ఓఎస్సిసిఏ షహజాన్, సూపర్వైజర్లు, కిషోర బాలలు, బాలికలు తదితరులు పాల్గొన్నారు. సమాజ శ్రేయస్సులో భాగంగా పేద ప్రజల ఆరోగ్యం కోసం ముందుకు రావడం అభినందనీయమని నెల్లూరు ఆర్డీఓ నాగ సంతోషిని అనుష తెలిపారు. రాపూర్లోని లక్ష్మీపురం ఎస్సీ కాలనీలో మౌనికా చారిటబుల్ ఫౌండేషన్, దేవీ సీ ఫుడ్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను ఆమె ప్రారంభించారు. రాపూర్ పట్టణంలోని లక్ష్మీపురం ఎస్సీ కాలనీలో మౌనికా చారిటబుల్ ఫౌండేషన్, దేవీ సీ ఫుడ్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను నెల్లూరు ఆర్డీఓ నాగ సంతోషిని అనుష ప్రారంభించారు. పేద ప్రజలకు 100 క్యాన్లను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్డీఓ అనుష మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు బయట నీరు కొనుక్కోలేని పేదలకు ఈ ప్లాంట్ ద్వారా ఉచితంగా స్వచ్ఛమైన తాగునీరు అందడం గొప్ప విషయమన్నారు. లక్ష్మీపురం కాలనీలో ఈ ఎక్సీ కాలనీలో ఏదైతే వాటర్ ప్లాంట్ అనేది ఎస్టాబ్లిష్ చేశారో మౌనికా చారిటబుల్ ఫౌండేషన్ అండ్ దేవీ సీ ఫుడ్స్ వారి సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అంటే సామాజిక పరంగా మనకి ఎక్కడైతే లో ఫ్యామిలీస్ ఉన్నారో, లో బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళ యొక్క పురోగతి కోసం ఈ చారిటబుల్ ఫౌండేషన్ కానీ దేవీ సీ ఫుడ్స్ వాళ్ళు ఇలాంటి వాటర్ ప్లాంట్ అనేది స్థాపించారు. ఈ ప్రోగ్రామ్కి యాక్చువల్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు రావాల్సింది, కానీ ఆయన కలెక్టర్ గారి కాన్ఫరెన్స్లో ఉండడం వల్ల నన్ను పంపించడం జరిగింది. నేను చాలా ఎంతో ఆనందంగా ఉంది, ఎందుకంటే ఈ పేద ప్రజలకి బయట కొనుక్కోలేని స్తోమత లేకపోతే మంచి నీరు బయట కొనుక్కున్నా సరే అది మంచి మినరల్ వాటర్ అనేది గ్యారంటీ లేదు. ఇక్కడే వాళ్ళ ఇంటి వద్దనే వాటర్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నిరంతరం వాటర్ సప్లై అనేది ప్రొవైడ్ చేస్తూ వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితిని ఇంకా మెరుగుపరిచే ఒక సువర్ణ అవకాశం వాళ్ళకి. ఈ మౌనికా చారిటబుల్ ఫౌండేషన్కి నేను కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను. ఇలాంటి ఇంకా మంచి మంచి యాక్టివిటీస్ వాళ్ళు ఇంకా ఎక్కువ చేయాలి. రాపూర్ ప్రజలకే కాకుండా నెల్లూరు జిల్లా వాసులందరికీ కూడా, ఎందుకంటే ఆవిడ సొంత ఊరు డెక్కలి మండలం అని తెలుస్తుంది. సో అక్కడి నుంచి వెంకటగిరి నియోజకవర్గం అని కాకుండా నెల్లూరు డిస్ట్రిక్ట్ అంతా కూడా ఆవిడ ఇంకా మంచి ఇంకా ఎక్కువ పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలానే దేవీ సీ ఫుడ్స్ వారి యొక్క సహాయ సహకారంతో సిఎస్ఆర్ ఫండింగ్తో ఏదైతే స్టార్ట్ చేశారో ఒంగోలులో ఎస్టాబ్లిష్ అయినా సరే నెల్లూరు జిల్లా వాసులకి ఏదో ఒకటి అందించాలన్న ఒక స్ఫూర్తిదాయకం ఇలాంటివన్నీ కూడా. ప్రాంతీయ ఆసుపత్రిలో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బందికి వెంటనే జీతాలు చెల్లించాలని ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు కొమ్మి నారాయణ, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రి వద్ద వారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరించారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రి వద్ద ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు కొమ్మి నారాయణ, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 నెలలుగా ఆసుపత్రిలో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బందికి జీతాలు చెల్లించలేదన్నారు. కొత్త కాంట్రాక్టర్ క్రమం తప్పకుండా జీతాలు చెల్లించాలని,
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించాలని తెలిపారు. కాంట్రాక్టర్ మారినా పాత కార్మికులనే కొనసాగించాలని వారు వివరించారు. శానిటైజర్ వర్కర్స్ మన గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్లు మనకు ఈ రోజుకి 5 నెలలు పూర్తి అయిపోగా కూడా ఇంతవరకు వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు. దాన్ని వెంటనే క్లియర్ చేయాలని, తర్వాత కనీస పనికి కనీస వేతనాలు ఇవ్వాలని, అట్లాగే వాళ్ళకి ఆరోగ్య పని భద్రత కల్పించాలని, అట్లా వాళ్ళకి రావాల్సినవన్నీ సమకూలంగా చేర్చాలని ఇవన్నీ డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీయూసీ హాస్పిటల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏఐటీయూసీ అరుణ పతాకాన్ని ఆవిష్కరించుకోవడం జరుగుతోంది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు పనిచేస్తున్నటువంటి వర్కర్లకి గత 5 నెలలుగా జీతాలు అనేటివి ఇవ్వటం లేదు. కొత్త కాంట్రాక్ట్ మారినా కూడా కొత్త కాంట్రాక్ట్ కూడా పాత కాంట్రాక్ట్ విధంగానే కూడా జీతాలు ఇవ్వటం లేదు. జీతాలు ఇవ్వకపోవడం వల్ల వీళ్ళంతా కూడా చిన్న చితక శాలరీలతో చిన్న చితక జీతాలతో బతుకు జీవనం గడిపేటువంటి అందరూ కూడా లేడీస్. వీళ్ళ వల్లనే కుటుంబాలు నడుస్తున్నాయి. వీళ్ళకి జీతాలు ఇవ్వడం అనేది చాలా దారుణమైన విషయం. ఇకనైనా కానీ ప్రభుత్వ అధికారులు కాంట్రాక్టరు తక్షణమే స్పందించి వీళ్ళకి జీతాలు ఇవ్వాలని, అదేవిధంగా ఈరోజు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కనీస పనికి కనీస వేతనం ఈ సుప్రీంకోర్టు చెప్పినట్టు 26,000 రూపాయలు కూడా వీళ్ళందరూ వర్కర్లు కూడా ఇవ్వాలని, అదేవిధంగా వీళ్ళందరూ స్కిల్ ఆపరేటర్ల కింద గుర్తించి వీళ్ళందరికీ పని భద్రత కల్పించాలని, అదేవిధంగా ఈరోజు వీళ్ళు పని చేసుకున్నటువంటి పనికి ఉద్యోగ భద్రత, ఒక్కో కాంట్రాక్ట్ వస్తే ఒక్కొక్క విధంగా మాటలు, ఒక్కో కాంట్రాక్టర్ ఒక్కో విధంగా మాట్లాడకుండా వీళ్ళందరూ కూడా పర్మనెంట్గా ఇక్కడే అవుట్సోర్సింగ్ విధానంలో కూడా అందరినీ కూడా తీసుకొని ఎంతమంది అయితే వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏ కాంట్రాక్ట్ వచ్చినా యథావిధిగా కొనసాగే విధంగా ఉండాలి. అదేవిధంగా ఈరోజు హాస్పిటల్లో కూడా 4 బిల్డింగ్లు ఉన్నాయి. వర్కర్లు కూడా చాలినటువంటి ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మీరాబాయ్, రిజ్వాన్, సమ్మద్, దీవెన్, ఏపీ మెడికల్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ నాయకులు చంగమ్మ, మునెమ్మ, లక్ష్మి, యలమంద, రాణిమ్మ, కుమారమ్మ, సుబ్బమ్మ, సుమతి, అమరావతి తదితరులు పాల్గొన్నారు. తోటపల్లి గూడూరు మండలం వరిగొండ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూముల ఆక్రమణ వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. కృష్ణపట్నం కాలువ పరిధిలోని పోరంబోకు కాలువగట్టు భూములను కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తోటపల్లి గూడూరు మండలంలోని వరిగొండ పంచాయతీలో ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో జరిగిన రీసర్వేలో ప్రభుత్వ భూములు ప్రైవేటు భూములుగా మారిపోయాయని, ఇప్పుడు వాటి ఆధారంగా కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కబ్జా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని గ్రామస్తులు అంటున్నారు. కాలువగట్టు మీద దశాబ్దాలుగా ఉంటున్న 15 గిరిజన కుటుంబాలు భయాందోళనలకు గురవుతున్నారన్నారు. ఇప్పటికే 2 ఇళ్లను కూల్చివేసి మరికొన్ని ఖాళీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ భూములపై ప్రహరీ గోడల నిర్మాణం జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని, ఇకనైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని గిరిజన కుటుంబాలకు రక్షణ కల్పించాలని పలువురు కోరుతున్నారు. మమ్మల్ని ఏ రకంగా మాట్లాడుతున్నారు? అసలు రైతులు కరెంట్ రైతులు కరెంట్ లేదు. రైతులు పిల్లకాయలు ఓట్లు ఉన్నాయి. మీ అందరికీ అందరికి ఓట్లు ఉన్నాయా? ఆధార్ కార్డులు అన్నీ ఉన్నాయి. బియ్యాలు తెచ్చుకుంటారు. లేదు ఇక్కడ ఏమంటే ఈ కరెంట్ లేదు, ఏం లేదు. మేము ఈ ఊరు కనిపెట్టుకొని ఉన్నాము. మాకు ఎవరు సహాయం చేయలేదు. మేము గుడిసెలు వేసుకొని ఈ కట్ట మీద ఉన్నాము. మాకు దారి లేదు, ఏమి లేదు. కరెంట్ లేదు, ఏమి లేదు. మేము ఈ ఊరు కనిపెట్టుకొని ఇక్కడ చాలా రోజుల నుంచి ఉన్నాము. ఈ కట్ట మీద గుడిసెలు వేసుకొని ఉన్నాము. మాకు ఎవరు సహాయం చేయలేదు. మాకు కరెంట్ లేదు, ఏమి లేదు. చచ్చిపోయిన శపాలు కూడా కాలువ దిగి తీసుకోబోవాలా. ఎవరు ఏమంటున్నారు? వీళ్ళు ఈ భూమి కొనే వాళ్ళు మీకు చోటు లేదు, ఏం లేదు, లేయిందేనని చెప్పి గుడిసెలు లేపుతున్నారు. ఎన్ని గుడిసెలు లేపారు? 2 గుడిసెలు. కాలం ఒకటి ఉంది ఇక్కడ కాకుపల్లి కానించి ఉరుముల పంచాయతీలో 774 సర్వే నెంబరు 74/2 75 76 అట్లా వరుసగా ఉన్నాయి. దీంట్లో 11 ఎకరాల 80 సెంట్లు ఇరిగేషన్ కాలువ భూమి ఉంది. ఇక్కడ కొంతమంది ఒక 20 సంవత్సరాల నుంచి గిరిజనులు ఇక్కడ నివాసం ఉంటున్నారు ఆ కాలువల మీద. పాపం వాళ్ళకి కరెంటు లేదు, నీళ్లు లేవు, వాళ్ళకి వసతులు లేకపోయినా కూడా ఇక్కడే కాసుకుంటున్నారు వాళ్ళు. అంటే ఈ గ్రామాన్ని నమ్ముకొని. కానీ ఇప్పుడు ఈ కొత్తగా ఒక లేఅవుట్ వేసి ఒక 8 ఎకరాలు లేఅవుట్ వేసి. నా పేరు కొక్కంట వెంకట సుబ్బయ్య, మాది వరిగొండ పంచాయతీ. ఇక్కడ చాలా సంవత్సరాల ముందు గిరిజనులు ఇక్కడ గుడిసెలు వేసుకొని ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నారు.
ఇక్కడ కొత్తగా ఒక లేఅవుట్ వేలొస్తుంది. లేఅవుట్ వాళ్ళు ఈ గుడిసెలు తీసి మనల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఆల్రెడీ 2 గుడిసెలు పెరికేశారు. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి నీళ్లు లేవు, ఏమీ లేవు, ఇక్కడ కరెంటు కూడా లేదు. వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు. కొత్తగా లేఅవుట్లు వేసేది 4 ఎకరాలు కొనేది 5 ఎకరాలుగా లేఅవుట్ చూపించి కృష్ణపట్నం కాళ్ళు కబ్జా జరుగుతున్నాయి. దీని గురించి ఎన్నోసార్లు కలెక్టర్ గారికి సంబంధిత అధికారులకు తెలియజేసినా నిమ్మక నీరెత్తినట్టు ఉన్నారు. ఒక అధికారి ఒకరిని చూసి ఒకరు లేఅవుట్లు వేసుకుంటా ప్రభుత్వంలో కబ్జా చేస్తా, కోర్టులు ఇలువ చేసే ఇరిగేషన్ ల్యాండ్లు కబ్జా చేస్తున్నా సంబంధిత అధికారులు ఎవరు కూడా స్పందించడం లేదు. దీని గురించి మేము ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినా కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఈ కబ్జాదారులతో కుంభక్కయ్యి కొంతమంది అధికారులు ప్రభుత్వ భూమిని కూడా. గూడూరులోని బాలాజీనగర్ లో ఉన్న ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకు చీరలు, బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. దాతగా కడివేటి చంద్రశేఖర్ మామ, దమాయి రామదాస్ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు దమాయి శ్రీనివాసులు వ్యవహరించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు రాము, వెంకటేశ్వరరావు, పిల్లల శ్రీనివాసులు, కోట వెంకటేశ్వర్లు, శ్యామ్, కృష్ణారెడ్డి, వెంకట్రావు, విజయ్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. నిరుపేదలైన మహిళలకి చీరలు, అదేవిధంగా వెజిటేబుల్ బిర్యానీ, అన్నదానం, వస్త్రదానం 2 అందజేయడం జరుగుతుంది. వీటికన్నిటికీ మన కుటుంబ సభ్యుడైన దమాయి శ్రీనివాసులు వాళ్ళ అబ్బాయి సంపూర్ణ సహకారంతో ఈ ఒక మంచి కార్యక్రమాన్ని ప్రతి ఏటా చేస్తున్నందుకు మనందరం సంతోషిస్తూ మా శ్రీనుకి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మన ప్రగతి సేవా సంస్థ కుటుంబం, అదేవిధంగా తీసుకునేదానికి వచ్చిన అందరూ కూడా ఆశీస్సులు మా మామగారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆశయాలు, ఆశీస్సులు అన్నీ కూడా మాకందరికీ ఉండాలని, ముఖ్యంగా మా సీను వాళ్ళ కుటుంబానికి ఆయన ఆశీస్సులు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ముందు మంచి కార్యక్రమాలు అంటే పెద్ద ఆయన రామదాస్ గారి పేరు మీద మనం ఈ 5 ఏళ్లలో కుటుంబ మిషన్లు, రకరకాల కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేస్తుంది. వాతావరణం కూడా మనందరికీ బాగా కలిసి చేయడం నిజంగా అది ఎంతో గొప్ప విషయము. ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలో మరి ఆయన చనిపోయిన సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటూ మరి అనేకమైన కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరిగిస్తూనే ఉన్నారు. ఈ 5వ సంవత్సరం కూడా చక్కటి కార్యక్రమం జరిగించడం మా ప్రగతి సభ్యులకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఈ సమయంలో మరి ప్రగతి కుటుంబ సభ్యులు మరి వచ్చిన వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు మరి మా ప్రగతి కుటుంబ సభ్యులే మరి అనేకమైన ఈ కార్యక్రమాల్లో వారే ముందుకొచ్చి మరి ఇటువంటి కార్యక్రమాలు చేయడం అందరికీ సహాయకరంగా ఉండడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇలాగా ఆయన ప్రతి సంవత్సరం పేదలకు ఈ విధంగా వస్త్రదానము, అన్నదానం చేయడం వల్ల ఆయన ఎక్కడున్నా కూడా స్వర్గంలో ఆయనకి మంచి జరగాలని, ఆయన కుటుంబ సభ్యులకి ఆయన యొక్క దీవెనలు ఎల్లవేళ ఉండాలని, వారి యొక్క వ్యాపార అభివృద్ధి ఇంకా ఎక్కువగా జరిగి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ప్రతి సంస్థ ద్వారా చేయటం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క అవకాశం ఇచ్చిన శ్రీనివాసులు గారికి, మా చంద్రశేఖర్ గారికి. మనుబోలు మండలం యాచవరం గ్రామంలోని శ్రీ మస్తాన్ షావలి, నాగూర్ షావలి గంధ మహోత్సవాన్ని గురువారం రాత్రి కులమతాలకు అతీతంగా ప్రజలందరూ కలిసి ఉత్సాహంతో గంధ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మేళ తాళాలతో బాణసంచా పేలుస్తూ సాంప్రదాయబద్ధంగా చేపట్టారు. ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు, ఫాతిహా నిర్వహించారు. గ్రామస్తులందరూ కలిసి ఈ గంధ మహోత్సవాన్ని విజయవంతం చేశారు.
గూడూరు పట్టణంలోని కన్నాల వీధిలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ద్వాదశ రాధాన, ఏకాంత సేవ, వివిధ రకాల పుష్పాలతో పుష్పయాగం వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మామూలు తీర్థం తీసుకోండి ఆయన ఎట్లా మామూలు తీర్థం సైదాపురంలో కొలువైన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు పాల్గొని రాహుకాల పూజలు చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా శిరీష నాయుడు, రంగవల్లి వ్యవహరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతుల భూములకు శాశ్వత హక్కులు కల్పించాం. మనుబోలు మండల పరిషత్ కార్యాలయంలో రైతులకు పాసు పుస్తకాలు అందజేసిన అనంతరం మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కిశోర బాలికల సమగ్ర అభివృద్ధి కోసం శిక్షణా కార్యక్రమాలు సైదాపురంలోని పాఠశాలలో నిర్వహించిన కిశోర వికాసం శిక్షణా తరగతుల్లో పాల్గొని సూచనలు ఇచ్చిన ఐసిడిఎస్ పీడీ హేనా సుజన్. పేదల ఆరోగ్యం కోసం మినరల్ వాటర్ రాపూర్లోని లక్ష్మీపురం ఎస్సీ కాలనీలో మౌనికా చారిటబుల్ ఫౌండేషన్, దేవి సీ ఫుడ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన నెల్లూరు ఆర్టీఓ అనుష. ముగిసిన శ్రీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. గూడూరు కర్నాల వీధిలో కొలువైన శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన ఏకాంత సేవ, పుష్పయాగంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.